ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ సయ్యద్ రెహమతుల్లా విశాఖపట్నం సీతమ్మధారలోని సయ్యద్ క్లినిక్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వి మధుసూదన్ రావు సందర్శించి కడ్లీ న్యూస్ తో మాట్లాడారు. రెహమతుల్లా గారు ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులు ప్రతి నెల కండక్ట్ చేసి ఎంతో మంది పేద ప్రజలకి సహాయం సేవ చేయటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇవన్నీ క్యాంపులు ఇంకా ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేసి ఏదైనా జబ్బుని తొలి దశలోనే గుర్తించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడం ఎంతైనా అవసరం ఉంది. ప్రతి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు ప్రతి ఆరోగ్యమైన కుటుంబం ఆ ఇంటికి ఆనందం, ఒక ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుంది. మెడికల్ క్యాంపులో ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజలు ఈ విమ్స్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అరిలోవా దానికి వచ్చి మా సేవలన్నీ వినియోగించుకోవాలని మీ అందరినీ కోరుచున్నాను. ఈ సందర్భంగా వైద్య శిబిర నిర్వాహకులు డాక్టర్ రెహమతుల్లా కడ్లీ న్యూస్ తో మాట్లాడుతూ, ఈ రోజు ఇక్కడ మా సయ్యద్ క్లినిక్ సీతమ్మధారలో ఉచిత వైద్య శిబిరం చేస్తున్నాము. ఇది ప్రతి నెలకు ఒకసారి ఈ లివర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఖరీదైనటువంటి ఎముకల సాంద్రత బిఎండి టెస్ట్ అంటారు, బిఎండి టెస్ట్ ఇవన్నీ చేస్తున్నాము. ఇవి కాక ఈసీజీ, షుగరు, యూరిక్ యాసిడ్ వంటి టెస్టులు కూడా చేస్తున్నాము. వీటి కోసం అనేక మంది స్పందించి సీతమ్మధార పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా చాలా మంది ఆరోగ్య పరీక్షలు చేసుకుని మాకు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇంతకు ముందు 3 నెలలకు ఒకసారి చేసే ఈ పరీక్షల్ని ప్రతి నెల చేయాలని సంకల్పించి గత సంవత్సరం నుండి ప్రతి నెల చేస్తున్నాం. ఈ రోజు విమ్స్ డైరెక్టర్ వి మన్మథరావు గారు డాక్టర్ గారు విచ్చేశారు. వారు అమూల్యమైన సలహాలు అందించారు. వారికి అనేక ధన్యవాదాలు. అసలు నిజానికి ప్రతి ఒక్కరూ మనకు ఏ జబ్బు లేదని రుజువు చేసుకోవడానికి టెస్టులు చేసుకోవాలి. ఎందుకంటే షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, బీపీ ఈ 4 జబ్బులు జీవితాంతం వెంటాడే జబ్బులు. మనకి వీటికి లక్షణాలు ఉండవు. మనం ఆరోగ్యంగానే కనబడుతుంటాం, చక్కగా పని చేసుకుంటుంటాం. కానీ ఇవి లోపల ఉంటాయి, మనకు తెలియదు. ఇవి బాగా తీవ్ర స్థాయికి చేరినప్పుడు మనకి లక్షణాలు కనబడవచ్చు. కాబట్టి ప్రారంభంలోనే ఆ లక్షణాలు లేకపోయినా మనం ఒకసారి సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేయాలి. చాలా మంది తెలియక ప్రతి నెల 10 రోజులకి టెస్టులు చేయించుకుంటారు. అది కరెక్ట్ కాదు. సరైన వైద్యుడు మీకు చెప్పాలి, ఈ టెస్ట్ ఎంత ఉంది, థైరాయిడ్ చేసాం ఈ నెల ఇంత వచ్చింది, ఇది మళ్ళీ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అన్నది డాక్టర్ దగ్గర తెలుసుకోవాలి. సొంత నిర్ణయాలు మంచిది కాదు. హాఫ్ నాలెడ్జ్ డేంజర్. గూగుల్, యూట్యూబ్ చూసి చాలా మంది పెడదారి పడుతున్నారు. అది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యూట్యూబ్, గూగుల్ చూడవద్దు. దానివల్ల మీ నాలెడ్జ్ పరిపూర్ణంగా ఉండదు. దాని గురించి సరిగ్గా తెలిసిన వారు వైద్యులు, వాళ్ళ సలహా ప్రకారం వెళ్ళడం న్యాయం తప్ప ఈ థియరిటికల్ గా మీరు గూగుల్ చూసి, యూట్యూబ్ చూసి ఇలా అంట అలా అంట అనుకుని మీరు ఊహించుకొని లేనిపోని భయాలకు లోనై ఈ జబ్బులు తెచ్చుకుంటున్నారు. నేను చెప్పిన ఈ 4 జబ్బులు మానసిక పరిస్థితుల వల్ల ప్రభావితమయ్యే జబ్బులు. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల వచ్చే జబ్బులు. ఇవి వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటి యందు అవగాహన ఏర్పాటు చేసుకో. మానసికంగా ప్రభావితమైన ఈ రోగాల్ని ఒక కంట కనిపెట్టి ప్రారంభ దశలోనే వాటిని పోల్చుకుంటే మనకు ఆరోగ్యం పరిపూర్ణంగా లభిస్తుంది. అలాగే క్యాన్సర్ కూడా అంతే. క్యాన్సర్ ఎక్కడుంది ఏమిటి అన్నది తెలియదు. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. దానికి ప్రత్యేకమైన పరీక్షలు అంటూ ఉండవు. అది ఎలా ఉంది ఏమిటి మన లక్షణాలను బట్టి ప్రారంభ దశలో గుర్తించుకుని అది గుర్తించాలి. కాబట్టి వాటిని సరైన వైద్యుని వద్దకు మీరు వెళ్ళి ఆ పరీక్షలు చేయించుకోవాలి. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని మనసులో పెట్టుకుని ఆరోగ్యం కోసం మనం దృష్టి పెట్టి రోగం వచ్చిన తర్వాత బాధపడే కంటే రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం సగోదని అందరూ తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తాం. అంతకుముందు శిబిరానికి విచ్చేసిన డాక్టర్ వి మన్మథరావును డాక్టర్ రెహమతుల్లా ఆహ్వానించి సన్మానించారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వి మన్మథరావు గారికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ వి మన్మథరావు గారు కేజీలో పనిచేశారు. హెచ్ఓడి గాను రీసెంట్ గా మన విమ్స్ అందరికీ మీకు తెలుసుకుంటే ఆర్లవల్ విమ్స్ ఉంది, దానికి డైరెక్ట్ గా వచ్చారు. చాలా మంచి డాక్టర్ గారు. మరి ఈ రోజు మన రెహమతుల్లా గారు తెలిసిన వెంటనే వచ్చినందుకు ఆయనకి మనందరి తరఫున కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. డాక్టర్ మన్మథరావు గారు శస్త్రచికిత్స నిపుణులు, అంటే ఎంఎస్ జనరల్ సర్జరీ అనమాట, ఆపరేషన్ చేస్తారు. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో అనేకమైనటువంటి విజయ సోపానాలు నిర్వహించారు.
అనేకమైనటువంటి విజయాలు సాధించారు. ఆయన మృదు భాషి, పేషెంట్ల పట్ల చక్కని ప్రవర్తన ఆయన విజయానికి అది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆయన అరిలోలో తన సేవల్ని విస్తరింపజేసి అనేక మంది అతని ద్వారా లబ్ధి పొందారు. అనేక మందికి అతను ఉపకారం చేశారు. విమ్స్ అంటే మీకు తెలుసు, కేజీహెచ్ యొక్క అనుసంధాన సంస్థది. దానిలో డైరెక్టర్గా ఉంటూ తన సేవలను విస్తరింపజేశారు డాక్టర్ మన్మథరావు గారు. వారికి మా ఈ ఉచిత వైద్య శిబిరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ, నేను వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. గౌరవనీయులు మరియు ప్రజలందరూ, నా సోదరీమణులు, ప్రెస్, మీడియా అందరికీ నా హృదయపూర్వక రహమతుల్లా గారు నాకు ఇప్పుడు 99 సంవత్సరంలోనే పరిచయం ఉండటం, ఆయన మంచి హృదయంతో నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం నేను చాలా సంతోషిస్తున్నాను. మరి వైద్య సేవల విషయానికి వస్తే మనం అందరం ఏమనుకుంటామంటే జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాం. అది చాలా తప్పు కాన్సెప్ట్. అది మనం రెగ్యులర్గా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలకి వచ్చి పరీక్షలన్నీ చేసుకొని, లైక్ సార్ చెప్పినట్టు థైరాయిడ్ పరీక్షలు, షుగర్ పరీక్షలు, కిడ్నీ పరీక్షలు ఇవన్నీ చేసుకొని మన ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షించుకొని ఏదైనా జబ్బు మొదటి దశలో, ప్రారంభ దశలో ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలని మీ ప్రజలందరూ ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. అది నా యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే మనం జబ్బు ముదిరిన తర్వాత మాత్రమే వెళ్తాం. ఇప్పుడు అందరూ ప్రజలు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎలాగున్నారంటే, యువకులు ఫస్ట్ తినటానికి, తర్వాత వస్త్రధారణకి మొదటి ప్రాముఖ్యత, తర్వాత ఆరోగ్యానికి లాస్ట్. కాబట్టి ఆరోగ్యానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఆరోగ్యవంతమైన కుటుంబం ఆనందమైన ఇంటిని కలిగి ఉంటుంది. ఎన్నో ఆరోగ్యవంతమైన కుటుంబాలు ఉంటే ఆనందమయమైన సమాజం ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి బేసిక్గా తక్కువ ఇంటర్వెల్స్, 6 నెలల్లో, సంవత్సరంలో ఒకసారి డాక్టర్ని సంప్రదించి వైద్య పరీక్షలు, మినిమం బేసిక్ వైద్య పరీక్షలు లైక్ షుగరు, బీపీ, థైరాయిడ్, కిడ్నీ పరీక్షలు చేయించుకొని, దానికి ఇప్పుడు సార్ పెట్టినట్టు బోన్ ఎముకల సాంద్రత పరీక్ష అనేది చాలా ఖరీదైనది. అది ఫ్రీగా వస్తున్నప్పుడు చేయించుకుంటే ఎముకల సాంద్రత ఇప్పుడు రోజుల్లో బాగా తగ్గిపోతుంది. వైద్యానికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ఎలా ఉందో పరీక్షించుకోవాలి. ఇలాంటి ఫ్రీ వైద్య శిబిరాల్లో అలాంటిది డెఫినెట్గా సాధ్యమవుతుంది. అందులోనూ రహమతుల్లా గారు ఇన్ని సంవత్సరాల నుండి ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారని నాకు తెలిసింది. అది చాలా సంతోషకరం, అభినందనీయం. తర్వాత దీనిలో మెయిన్ ఏంటంటే మన పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని మనం అందరం గుర్తుంచుకొని ప్రతి క్రమం తప్పకుండా ఈ వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని మన ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని దానికి తగ్గట్టు ఆహారం కానీ, ఎక్సర్సైజ్ కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. దాని దగ్గర చూపించుకున్న తర్వాత మరీ ఇంకా ప్రాబ్లమ్స్ ఉండే ఏవైనా జబ్బులు ఉంటే ఖచ్చితంగా మీరు ఆపరేషన్లే కాదు, మామూలుగా కాదు, హృద్రోగాలు, తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ వ్యాధులు, తర్వాత ఫిజిషియన్కి సంబంధించినవి, లంగ్స్కి సంబంధించినవి అన్నీ, క్యాన్సర్కి సంబంధించినవి కూడా. మెయిన్ క్యాన్సర్ శస్త్రచికిత్స ఉంది, క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చే ఇది కూడా ఉంది. సో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్టీ, ఆప్థల్మాలజీ ఒకటే అన్ని శాఖలు ఉన్నాయి. ఇప్పుడు కేజీహెచ్లో అయితే మీకు అన్ని శాఖలు లేవు. అసలు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అనేదే లేదు, విభాగం రాదు కూడా. అలాగే ఈఎన్టీ లేదు, ఆప్థల్మాలజీ లేదు,
చెస్ట్లు అంటే పల్మనాలజీ లేదు, ఇవన్నీ లేవు. ఇక్కడ మాత్రం అన్నీ ఒకే రూఫ్, అండర్ వన్ రూఫ్ ఉన్నాయి. మీకు ఖచ్చితంగా మీరు వస్తే సార్ దగ్గర నా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు అవసరమైన సేవలు అందించగలిగే పరిస్థితిలో ఉంటానని నేను అనుకుంటున్నాను. ఎంతో బాధ్యతలు ఉన్నప్పుడు కూడాను తెల్లవారిని పిలిచిన వెంటనే వచ్చినందుకు ఒక్కసారి వైద్య సిబ్బంది తరఫున డాక్టర్ రహంతుల్లా గారి తరఫున మరొకసారి డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. రోగులు ఎవరైతే వచ్చారో పేషెంట్స్ ఎవరికైనా ఇంకా ఎక్కువ ఖరీదైన జబ్బులుగా వస్తే విమ్స్ రమ్మని చెప్పి డాక్టర్ గారు కోరుతున్నారు. ఆదిలాబాద్ దగ్గర విమ్స్ ఉంది కాబట్టి మీరు ఒకసారి ఎప్పుడైనా సరే విమ్స్ని సందర్శించారు. విభాగాల్లో ఉండే సేవలన్నీ ఒకే దగ్గర మనకు లభ్యంగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. నమస్తే సార్, డాక్టర్ రహంతుల్లా గారు పేదల పంట పెళ్లిది సార్. నిజంగా ఆయన చేస్తున్న సేవలు అసలు వర్ణించలేమండి. చాలా మంది ప్రతి టెస్ట్ ఇక్కడ అన్ని కాస్ట్లీ టెస్ట్లన్నీ ఆయన ఆధ్వర్యంలో అంతా చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఎవరైనా ప్రాబ్లంతో వచ్చినా కూడా అది సాల్వ్ అయ్యి వెళ్ళేలాగా డాక్టర్ గారు ఒక తీరు బాగుందండి. అందరికీ నమస్తే అండి. డాక్టర్ రెహంతుల్లా గారు ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం పేద ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఆయన చాలా మంచి సేవ చేస్తున్నారు. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్. చాలా సంవత్సరాల నుంచి ఈయన దగ్గర మేము వైద్యం చేయించుకుంటున్నాం. ఉచిత షుగర్, బీపీ టెస్ట్, యూరిక్ యాసిడ్, థైరాయిడ్ అన్ని టెస్టులు ఉచితంగా చేయబడుతున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డాక్టర్ రహంతుల్లా గారు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కనీసం 150 నుంచి 200 పేషెంట్లు ప్రతి నెల చేసిన దాంట్లో అందరూ అటెండ్ అవుతున్నారు. వివిధ టెస్టులు థైరాయిడ్, బీపీ, షుగర్, బోన్ టెస్ట్ ఇవన్నీ టెస్టులన్నీ ఉచితంగా చేస్తున్నారు. ఎంతో పేద కుటుంబాలకు ఎంతో సేవ చేస్తున్న డాక్టర్ రహంతుల్లా గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి నెల చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. పేద ప్రజలకి అందరూ హ్యాపీగా ఉండడం మనకు కావాలి. ఆరోగ్యం మహాభాగ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.